హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ అరుణాచలం ఈ కంప్లీట్ అన్‌ప్లాన్డ్ ట్రిప్ అనమాట. అస్సలు అనుకోలేదు వెళ్తామని కూడా. సో అంతకుముందు ఒక 1 వీక్ ముందనుకుంటా వెళ్దాం అనుకున్నాం. సో అంతే, ట్రైన్ టికెట్స్ చూస్తే తత్కాల్లో చేసుకుందామంటే అవి బుక్ కాలే. సర్లే అనుకున్నాం కదా, అనుకున్నప్పుడు వెళ్ళకుండా ఎలా అని చెప్పి ఇంకా బస్ బుక్ చేసుకున్నాం. బస్ కూడా మాకైతే రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. ఇంకా మాకైతే 5కి అనమాట బస్సు ఆ రోజు. ఇంకా మేమందరం మియాపూర్లో గ్యాదర్ అయ్యాం. పికప్స్ వ్యాన్లో, కొంతమందికి మెట్రో పికప్స్ అనమాట. సో అలా మియాపూర్లో గ్యాదర్ అయ్యి మేము 5కి అట్లా, ఈవినింగ్ 5కి అరుణాచలం స్టార్ట్ అవుతున్నాం. ఇంకా తర్వాత తినేసి యూనో ఆడడం అయితే స్టార్ట్ చేసాం. మొత్తం బస్ అంతా సైలెంట్ ఉండే అనమాట. ఓన్లీ మా గ్యాంగ్ అరుపులే. ఈ యూనో అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఆడడం కన్నా ఎక్కువ గొడవలే ఇందులో. అరౌండ్ 12 o'clock ఆ టైం వరకు ఆడుతూనే ఉన్నామన్నమాట. అస్సలు బోరే అనిపించలేదు. ఈ బస్ అయితే మైత్రి ట్రావెల్స్, చాలా కంఫర్ట్ ఉంది. అసలు ఏం కనపట్లేదు తులసి. అయిపోయింది కాదు, నేను ఫస్ట్ చేయలేదు అనుకున్నాను. నన్ను గెలిపించండి. కార్డులు ఉండే సడన్ గా ఒక కార్డ్ అయిపోయింది. ఇంకా అలా మార్నింగ్ లేచి చూసేసరికి ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అనమాట. ఎంత బాగున్నాయి అంటే ఆ కొండలు, ఆ చెట్లు, పొలాలు, అబ్బా రియల్లీ సో పీస్ఫుల్ అనమాట. సో మార్నింగ్ 6-7 అట్లా అయిపోయింది. తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం. తులసి అయితే ఇంకా పడుకునే ఉంది, లేవలే, ఫుల్ దుప్పట అయితే ముసుగేసుకుంది. సో నాకైతే నిద్ర పట్టలేదనమాట. సో నేనైతే ఆ విండోలో నుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇంకా బస్ దిగి మేము టెంపుల్ దగ్గరికి రావడానికి అరౌండ్ 9 o'clock అట్లా అయిపోయింది. సో ఇప్పుడైతే స్టేయింగ్ కోసం అనమాట. సో యాక్చువల్లీ మేము అంతకుముందు మా ఫ్రెండ్స్ని అడిగి, తెలిసిన వాళ్ళని అడిగి చూస్తే దానికి వచ్చాము, అక్కడ అకామిడేషన్ తీసుకుందామని. సో తీరా అక్కడికి వచ్చి చూస్తే రూమ్స్ అవైలబుల్ లేవంట. సో ఇంకా వేరే దగ్గర అట్లా ట్రై చేస్తూ ఉన్నాము. సో టెంపుల్ దగ్గర మేము తీసుకోవడానికి అయితే చూస్తున్నాం. బికాస్ ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ దూరం వెళ్ళడం చాలా కష్టమవుతుంది కదా. సో అందుకని చెప్పి, సో దేవుడి దయ వల్ల మాకైతే టెంపుల్ దగ్గరలోనే, సో అది టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది, మాకైతే రూమ్స్ దొరికినాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికినాయి అనమాట, ఏసీ రూమ్స్. ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అరౌండ్ 11 అవుతుంది అనుకుంటా. ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాము ఫస్ట్. అండ్ ఫుల్ కాళ్ళు అయితే బాగా కాలిపోతున్నాయి, చెప్పులు కూడా లేకుండా నడుస్తూ ఉన్నాం. ఇంకా అంతే అనమాట. జస్ట్ నడవడం కూడా కాదు, పరిగెట్టడమే ఆ రోజంతా కూడా. సో ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఆ అరుణాచలేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడూ మీతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్
నాతో పాటు మీరు కూడా ఆ లోపల టెంపుల్ ఎలా ఉంది, దర్శనం ఎలా జరిగింది అంతా చూసేయండి. ఇంకా తర్వాత మేమైతే పూలు తీసుకున్నాం అనమాట. పూలు తీసుకుని మనకి వాళ్ళే పూలు పెడతారు. అవి తీసుకుని ఇంకా మేము ఫ్రీ దర్శనంకి అయితే లేట్ అవుతుందని టికెట్ తీసుకున్నాము. 50 రూపీస్ దర్శనం. కొంచెం పర్లేదనమాట. 3 అవర్స్ అట్లా పట్టింది. పెద్ద వద్దు తర్వాత తీసుకుంటా. விநாயகர் கோபுரம் ஒவ்வொரு பக்கத்தில் ஒரு மகிழ மரம், அந்த மகிழ மரத்தில் நின்று பார்த்தோம்னா இப்படி பேஸ் பண்ணி கொஞ்சம் சூடிப்பாலம் கூட கண்டே దేవుడరా ఇంట్లో హీరోయిన్ ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని లోపల టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాం అనమాట. అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో నిలబడితే మొత్తం రాజగోపురాలన్నీ కనిపిస్తాయంట.
3 4 5 6 7 అన్నదానం ఏడరా అన్నదానం అన్నదానము రాజగోపురం బయట. బయటనా నువ్వే రాజగోపురం అంటే రాజగోపురం ఇంకా ఫుడ్ అయితే మనకి రాజగోపురం దగ్గర నుంచి రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ పెడతారు. అస్సలు ఖాళీయే లేదనమాట. క్యూలో నాకు తెలిసి ఒక 3-4 అవర్స్ నుంచి ఉంటే తప్ప తినలేము. అండ్ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇంత పెద్ద టెంపుల్, ఇంత పెద్ద రాజగోపురాలు అయితే నేను ఎక్కడ చూడలేదు. ఈ టెంపుల్లోనే చూడడం అనమాట ఇదంతా. సో గిరి ప్రదక్షిణ, స్టేయింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో చెప్తాను. సో తప్పకుండా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అయితే సాంగ్స్ నేర్పిస్తున్నారనమాట, దేవుడికి సంబంధించిన సాంగ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి, ఇంకా బాగుంటుంది. బాయ్.